దగ్గర పడ్డాయి. మాకిచ్చిన టైంలో మేము మాకు నచ్చిన నాయకుల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నచ్చని నాయకులను మాత్రం తిడుతూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాం. నేను కాదు, ఒక మనిషి ఎన్ని రకాలుగా ఊసర వెలిలాగా మారతాడో అని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ఆంధ్ర ప్రజలకు తెలియజేయడానికి. ఆ మనిషిగా ఎవరంటే హీరోగా ఒకప్పుడు తెలుగు పరిశ్రమలో ఉన్న శివాజీ గారు. ఆ శివాజీ గారు సడన్గా వస్తారు, రాజకీయాలు మాట్లాడతారు. అలా సడన్గా వచ్చి రాజకీయాల గురించి ఏమేమి మాట్లాడతారో మీకు ఇప్పుడు చూపిస్తా. నిన్న ఈ శివాజీ గారు చంద్రబాబు గారు మహాత్ముడు, జగన్ దుర్మార్గుడు అని సెలవివ్వటం జరిగింది. వీరు ఎవరి గురించి ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఈ శివాజీ గారు ఒక్కసారి మీరు ఆ క్లిప్పింగ్ చూడండి. శివాజీ గారి క్లిప్పింగ్ ఒకసారి వేయండి సార్. మీరు వదిలేసేయండి, మీరు వెళ్ళండి అయ్యా. తలకాయ లేదా, లైవ్ ఉంది ఇక్కడ. లైట్ ఆర్పి అన్నయ్య. అంతేగాని ఏం జరగట్లేదని చెప్పి నేషనల్ లెవెల్లో మాట్లాడినా, లేదంటే విలేజ్ లెవెల్లో మాట్లాడినా, ఆఫీస్ లెవెల్లో మాట్లాడినా అవన్నీ అబద్ధాలు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడరు. మనం ఒక 3 కోట్లు నెల ఖర్చు పెట్టి వెబ్సైట్లు పెట్టేసి మనం ఏం జరగట్లేదని చెప్తే అది చాలా తప్పు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున అమరావతి నిర్మాణం అనేది ఒక మహాయజ్ఞంలా జరుగుతున్నమాట వాస్తవం. నేను అక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలను అడిగాను. మీరు చూసినటువంటి ఆ సచివాలయ భవనం 40 వారాల్లో కంప్లీట్ అవ్వబోతా ఉంది. 5 టవర్లు మీరు చూస్తున్న రకంగా 40 వారాల్లో, నేను అడిగాను వాళ్ళని, 40 వారాల్లో కంప్లీట్ కాబోతుంది. ఒకవేళ ప్రజలు ఒకరోజు స్విట్జర్లాండ్ వస్తాడు, ఒకరోజు జపాన్ వస్తాడు, ఇంకోరోజు సింగపూర్ కంపెనీ అంటారు, ఇక్కడ రేపు నుంచి ఇస్తే పిల్లర్లు ఇస్తే అంటారు. ఏది ప్రజలకి ఏం చూపిస్తారు అంటే 2018 ఎన్నిలోనూ 19 మొదట్లోనూ ఒక 40-50 చోట్ల గుంటలు తీసి ఇక్కడ మొదలు పెడుతున్నాను, పిల్లర్లు వేసి కంప్లీట్ చేస్తే ఉంది, లేకపోతే అతను వస్తే కాదు అని చెప్తే దాన్ని కూడా ప్రజలు నమ్మరు, హర్షించరు. దాన్ని కూడా కేవలం మా నాన్నగారు చేశారు, నాన్నగారి కంటే ఇంకా కొంచెం ఎక్కువ చేస్తానని చెప్తున్నారు తప్పితే ఆయన స్వతహాగా ఇది ఆంధ్రప్రదేశ్ పోనీ ఒక విజన్, ఈ ప్రాంతంలో ఇలా డెవలప్ చేస్తాను, ఈ ప్రాంతంలో ఐటీ ఇలా తీసుకొస్తాను, లేదంటే ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ సిటీని ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఊహించుకున్నాను అనే విజన్ ఏనాడు చూపించలేదు ఆయన మనకి. ఎంతసేపు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ కుర్చీని తిట్టడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానాలు చేసుకోవటం, 2 పార్టీల్లో ఉన్న నేతలు ప్లస్ ఆయన. మరి ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని తప్పు చేస్తే ఖచ్చితంగా ఖండించాల్సింది, ఎటువంటి సందేహం లేదు. ఏమని చెప్పండి సార్, ఫ్యూచర్ లీడర్ మాత్రం ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయితే చెప్తారు సార్. అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏదో ఒక రోజు అవుతాడు సార్. నాకు ఏ టైం 2019 నాకు తెలియదు సార్, ఏ టైం అనేది నాకు తెలియదు. అతను ముఖ్యమంత్రి అయితే తీరుతాడు సార్. ఈజ్ వెరీ మచ్ ఫోకస్డ్, అతనికి 2019 అవకాశాలు జగన్లో మీకు చెప్తాను. అదే 2019 అవకాశాలు ఎలా ఉంటాయంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్నటువంటి ఈ రోజున అవినీతి తనకు అడ్వాంటేజ్. మీరు చూసే అన్ని కూడా చుట్టూ చూడండి, మొత్తం బిల్డింగ్లన్నీ కూడా కట్టినవి అన్ని. ఒక్కసారి నాకు తెలిసి 40 టవర్లకు ఏం తక్కువ ఉండవండి. అన్ని టవర్స్ కడితే ఏం లేదని మాట్లాడుతుంటే ఏం చెప్పాలి. ఇది టెంపరీ అసెంబ్లీ సెక్రటేరియట్ అండి, ఇవి అంటే సచివాలయము. ఇవి మనం కనీసం 3-4 సంవత్సరాలు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఆ తర్వాత వీటిని వేరే అవసరాలకు వాడతారనమాట. దానికి టెంపరీ అసెంబ్లీ, టెంపరీ సెక్రటరేట్ ఇలా చీప్గా మాట్లాడడం, మనల్ని తన్ని తరవేసిన కేసీఆర్ని ఏం మాట్లాడడం, మనల్ని అనాథలు చేసిన మోడీని ఏం మాట్లాడడం. కానీ ఏమీ లేకపోయినా సరే ఎంతో కొంత తెలివితేటలతోటి ప్రభుత్వాలు నడుపుతున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది అవకాశాలు మెండుగా కనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ అవినీతి ఉంది. అవినీతి ఏ స్థాయిలో ఉన్నది, మరి దరిద్రమైన స్థాయిలో. ఇంతవరకు భారతదేశంలో ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంత దరిద్రమైన అవినీతి ఎప్పుడు చూడలేదు మనం. చంద్రబాబు హయాంలో చాలా ఆర్గనైజ్డ్ అవినీతి అసలు కాదు, ఇంత ఆర్గనైజ్డ్ హైటెక్ అవినీతి మరి దారుణం. కాకపోతే ఆ పక్క అమరావతి కట్టుకోవాలని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళే ఒక 3-4 కాంట్రాక్టర్లు వెళ్తే కాంట్రాక్ట్ 50% అవుతుంటే ఎట్లా సార్ చెప్పండి? 50% ఎట్లా చేయాలి? వాడు 100 రూపాయలు వర్క్ 50 రూపాయలు తీసేసుకుంటే వాడు ఎలా చేస్తాడు వర్క్? నా దగ్గర అపాయింట్మెంట్ ఉన్నారు,
ఓకే, ఏం చెప్పాలి చెప్పండి? ఏ పని లేదు. ఆయన నిన్న పాస్బుక్ అడిగితే నేను 4 నెలలు అయింది నా పాస్బుక్ రావడానికి. 5 నెలలు ఇతను పొద్దున్న అయిపోయి వెళ్ళి నువ్వు అప్లికేషన్ ఇస్తే అమ్మటే వస్తుందని చెప్తాడు ముఖ్యమంత్రి గారు. ఎక్కడా కూడా ఒక పని అయ్యే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మెడలు పట్టి వంచి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి సాధిస్తాం సార్. ప్రత్యేక హోదా అంటారా? దాంట్లో ఏముందని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఇంకా మనం ఏం మాట్లాడతాం? ముఖ్యమంత్రి స్వయాన్ ఇదే స్వామివారి దగ్గర అడిగాడు 15 ఏళ్ళు కావాలని. ఆయన ఏం చెప్తే ఇప్పుడు అదే మహాభారతం రామాయణం. మనం ఏం చెప్తాం చెప్పండి? ముఖ్యమంత్రి గారు ఆయన ఏమనుకుంటే అదే ఓటుకు నోటు కేసులో దొరకకుండా, అదే పట్టిసీమలో ఎంక్వైరీ లేకుండా ఉంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చేది. ఇంతకన్నా నేను చెప్పలేను. రైట్ అమ్మా. మీడియా మిత్రులందరూ శివాజీ గారు ఏం మాట్లాడారు మీరు స్వయంగా విన్నారుగా. ఈ మహానుభావుడు నిన్నేమన్నాడు? 3 గంటలు 3 గంటలు ప్రజెంటేషన్ ఇచ్చి చంద్రబాబు దేవుడు అన్న మనిషి, చంద్రబాబు దేవుడు అన్న మనిషి ఇంతలోనే దెయ్యం అయిపోయాడా? మేము కూడా ఎప్పుడు చంద్రబాబుని అంత విమర్శించలా. ఇంత అవినీతి కిలో లెక్క అని చెప్పాడు శివాజీ. ఆ పక్కనే జగన్ దుర్మార్గుడు అని చెప్పాడు. మళ్ళా మొన్న ఏమన్నాడు విన్నారుగా? అరే జగన్కి బాగా విజన్ ఉందండి, ఆ కుర్రవాడు ముఖ్యమంత్రి అయిపోతాడు డెఫినెట్గా, చాలా క్యారెక్టర్ ఉన్న మనిషి. ఇవి కదా, ఇట్లాంటివి శివాజీ చాలా మాట్లాడాడు. ఆఫ్ ద రికార్డు కూడా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఇతను మనుషుల ద్వారా మేము ఎంక్వైరీ చేసుకుంటే ఇతను TV9 రవి ప్రకాష్ గురించి ఎంత నీచంగా మాట్లాడాడో చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. జనరల్గా సాక్ష్యాలు బట్టి మాట్లాడతారు, నేను నిజాలు బట్టి మాట్లాడుతున్నా. నేను అడిగాను TV9లో కొంతమంది స్టాఫ్ను, ఏమయ్యా శివాజీ ఎప్పుడు TV9లోనే మాట్లాడతాడు, వేరే ఛానళ్ళకి రాడేంటి? ఒక్క TV9లోనే లైవ్ వచ్చినా ఇంటర్వ్యూ వచ్చినా ఎందుకు అని అడిగితే మా కర్మండి అన్నాడు ఒక ఆయన TV9 స్టాఫ్. అతను ఇప్పుడు TV9లో లేడు, ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీలో ఒక యువనేత దగ్గర పనిచేస్తున్నాడు. ఆఫ్ ద రికార్డులో ఇవన్నీ నేను రవి ప్రకాష్ పోయి చెప్తా, డైరెక్ట్గా చెప్తా, రవిచంద్రకి చెప్తా. ఎందుకయ్యా మరి TV9లోనే వస్తున్నాయి ఇతనికి అంటే శివాజీ గారు అన్నారు, ఏమయ్యా రవి ప్రకాష్కి ఏం అవసరమో అవన్నీ నేను సప్లై చేస్తున్నా, నాకేం కావాలో అవన్నీ రవి ప్రకాష్ నాకు సప్లై చేస్తున్నాడు. అది మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. అదేంటయ్యా మనవాడు అంటావు రవి ప్రకాష్కి కమ్మ ఫీలింగ్ లేదు కదా, వాళ్ళు టీవీలో రాస్తారు కదా కొలవంటే గాడిదని. ఏమయ్యా రవి ప్రకాష్ గురించి నీకు తెలుసా నాకు తెలుసా? ఇవన్నీ రవి ప్రకాష్ TV9 ప్రజల కోసమే రాస్తాడు. రియల్గా చాలా పిచ్చ, క్యాస్ట్ పిచ్చ. ఆ పిచ్చితోనే మన దగ్గర అయ్యాం వేరే లింకుల ద్వారా. అందుకనే మనకి TV9లో అంత యాక్సెస్. నేను TV9లో తల్లి సాక్షిగా 2-3 అడిగా, ఏమంటే మా కర్మండి అంతకంటే ఏం చేస్తా ఉన్నాడు. ఇలాంటి శివాజీ ఒక రాజకీయ నాయకుడు. ఇతను చంద్రబాబు గురించి బ్యాడ్గా మాట్లాడటం నాకు బాధగా ఉంది. ఎందుకంటే ఒక జెన్యూన్ పర్సన్ డయాస్కి వచ్చి మీడియా ముందుకు వచ్చి నిజంగా చంద్రబాబు గురించి నిజంగా తెలిసి మాట్లాడితే సంతోషం. ఇతను చంద్రబాబు గురించి ఏం తెలియదు. మీడియా ముందు రాగానే మన టీవీలో ఫోకస్ అవ్వాలి, జనాలకు తెలియాలి అనే ఉద్దేశంతో తిట్టడం తప్పితే ఇతనికి చంద్రబాబును తిట్టే అర్హత ఏమైనా ఉందా? అంత అవినీత చంద్రబాబు గురించి ఇతను మాట్లాడతాడా? అదేనా చంద్రబాబు గురించి నేను మాట్లాడతా, అథెంటికేట్గా ఉంటుంది నా దగ్గర. నేను ఊరికే మాట్లాడను, నాకు ఎక్స్పీరియన్స్. చంద్రబాబుకి ఒకప్పుడు నేను సమర్థించా కూడా, ఉన్నాళ్లలో బెటర్ సీఎం ఇతనే అని చెప్పి. నీకేం అర్హత ఉంది చంద్రబాబు తిట్టే అర్హత? సేమ్ నీకేం అర్హత ఉంది చంద్రబాబును పొగిడే అర్హత? నువ్వు అంతాగా జగన్ను బాగా పొగిడావు, తెలకపల్లి రవే సాక్షి. మళ్ళీ ఏమంటే నిన్న ఎట్ట బ్యాడ్ అయిపోయాడు? ఈ ఒక్కటే కాదు, వీళ్ళ వింతలో
ఇంకా మీరు చాలా చూడాలి. ఒక్కసారి చంద్రబాబు గారి క్లిప్పింగు, మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్నయ్య క్లిప్పింగ్ ఒక్కసారి మీరు చూడండి. ఆ క్లిప్పింగ్ ఏంటి సార్? ఒకసారి ఆ క్లిప్పింగ్ ఏంటి సార్? ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉన్నాక పేరు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పెట్టి మార్చాలి. అదే నేను మొన్న చెప్పాను, మారుస్తాను. దాన్ని టోటల్ రీవ్యాంప్ చేద్దాం. అది వేరే కంబైండ్ పెట్టి రీవ్యాంప్ చేసి టోటల్ రీవ్యాంప్ చేస్తాను. చేసి దానికి లాంటి పబ్లిసిటీ ఇచ్చేసి పబ్లిసిటీ ఇచ్చేయాలి. బాగా మార్చేస్తాను, వేరే పేరు మార్చేస్తాను. దానికి గవర్నమెంట్ ఫండ్స్ కాకపోయినా మన ఆరోగ్యశ్రీ మనం అనుకున్న ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ రాష్ట్రం చెప్పారు కదా, గవర్నమెంట్ బడ్జెట్ కాకుండా ప్రైవేట్ వాళ్ళతో కొన్ని అది పూలప్ చేసి పార్టీ కింద పెట్టి కొంచెం బొంబాస్ట్ చేస్తే అడ్వర్టైజ్మెంట్స్ రీచ్ అయిపోవాలి. దాన్ని వేరే పేరు మారుస్తున్నాం, పేరు మార్చి యూనివర్సల్ హెల్త్ అయిపోతాం. అదే పేరు మార్చి పూర్తిగా ఎప్పుడు డౌన్ చేస్తున్నాం. ఎక్సలెంట్. అది మర్చిపోవాలి. అది ఇప్పుడు మర్చిపోయింది అయిపోయింది. వాడిది అయిపోయింది, వాడిది మనకు పెద్ద వరకు కావాలి. వాడి గురించి ఏంటంటే మనం అందరినీ క్యారీ చేయడం తప్ప డిఫరెంట్ ఇష్యూ. అదే ముఖ్యం. ఆల్ టుగెదర్ దిస్ నువ్వు ఒక 4-5 months తర్వాత నాకు చెప్పేట్టుంటున్నాను. ఐఎమ్ కన్విన్స్డ్. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 2 days నిన్న నుంచి ప్రమోషన్ దగ్గర నుంచి చాలా మంది కొంచెం మీరు చెప్పండి ఇట్లా ఉంది ఇట్లా ఉంది. లైట్ అయ్యండి బాబు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతను మీడియా ప్రతినిధి. మీడియా అంటే ఏ ప్రభుత్వానికైనా శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలి, ఏ ప్రజలకైనా శాశ్వత మిత్రపక్షంగా ఉండాలి. కానీ రాధాకృష్ణ అన్న ఇది పొరపాటు ఏంటంటే టీవీ ఇంటర్వ్యూ మొదలుపెట్టేటప్పుడు వాళ్ళు తెలియలే పాపం, ఇంకా టీవీ ఆన్ అయిందని. ఎవరో లైక్ మైండెడ్ పీపుల్ మాకు అందించారు అవి. అతను మీరు డీటెయిల్ వినలా. ఎన్టీఆర్ని వాడు ఏదో అయిపోయింది వాడిది, ఈయన అందించడం పక్కన మనం ఆ ఫండ్స్ తీసేసి ఆరోగ్యశ్రీ ఫండ్స్ తీసేసి పార్టీ ఫండ్లో మార్చేసి మనం అందులో అవి ఖర్చు పెట్టేస్తే పబ్లిసిటీకి అని ఒక మీడియా ప్రతినిధి ఒక ముఖ్యమంత్రికి సలహా ఇస్తున్నాడు సార్. ఇక ఆంధ్రజ్యోతి పేపర్ గురించి, రాధాకృష్ణ గురించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏబిఎన్ గురించి ఏమీ ఎక్స్పెక్ట్ చేయం. ఎందుకంటే మా కమ్మ దురద అలాంటిది. నేను కమ్మోడలే, మా దురద అలాంటిది. ఇప్పుడు శివాజీ ఏం చెప్పాడంటే, మరి నిజంగా నాకు ఈరోజు వరకు రవిప్రకాష్ కులం నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. ఇతను అంటాం శివాజీ అంటాం నేను కమ్మాడిని, మా రవిప్రకాష్ కమ్మోడు, మా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్న కమ్మోడు, మేము ముగ్గురిని కలిసాం, జగన్ తాట తీస్తాం. అదేంటయ్యా రవిప్రకాష్కి ఏం కోపం అంటే, రవిప్రకాష్కి జగన్కి ఒకప్పుడు గొడవ అయిందంట, అది మనసులో పెట్టుకున్నాడంట రవిప్రకాష్. పెట్టుకొని వీడంతా చూస్తా ఎలక్షన్ టైంలో అని చెప్పి రవిప్రకాష్ కక్ష పెట్టుకొని ఇప్పుడు జగన్ని అన్పాపులర్ చేయడానికి ఈ ప్లాన్ చేశాడంట. ఈయన అడ్డం పెట్టుకొని, శివాజీని అడ్డం పెట్టుకొని. నీకేంటయ్యా అంటే, అతను ఇందాక చెప్పా కదా రవిప్రకాష్ గారికి ఏం అవసరమో అవన్నీ నేను సప్లై చేస్తున్నాను, రవిప్రకాష్ నాకు అవసరమైన సహాయం ఆయన చేస్తున్నాడు. నేను నమ్మటలా మనస్ఫూర్తిగా. టీవీ నేనంటే నాకు అభిమానం, రవిప్రకాష్ అంటే ఇంకా అభిమానం. ఇంత దిగజారిపోతాడు రవిప్రకాష్ నేను అనుకోను, చచ్చినా అనుకోను. చెప్పాడు ఇంకా టీవీలో అదంటే కులం అంటే గాడిద అంటారు కదా టీవీని, అది జనాలకి చెప్పడానికన్నా రవిప్రకాష్ క్యారెక్టర్ వేరే ఉంది అని ఒక శివాజీ లాంటి వాడు మాట్లాడుతున్నాడంటే ఎంతమంది చెప్పారు నాకు. నేను మొన్నటిదాకా నేను నమ్మలా. ఎప్పుడైతే ఇతని రెండో వెర్షన్ చూసిన తర్వాత క్లిప్పింగ్స్ ఏ చంద్రబాబుని అయితే పొగిడాడో అదే చంద్రబాబుని తిడుతున్నాడంటే డెఫినెట్గా అదే నోటితో రవిప్రకాష్ పొగిడి ఉంటాడు, అదే నోటితో రవిప్రకాష్ తిట్టే ఉంటాడు. డౌటే లేదు. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, డౌటే లేదు మీకు.
ఎగ్జాంపుల్ మీకు చూపించా ఒక అతని నోట్లోంచి పొరపాటు కూడా చంద్రబాబుని తిట్టకూడదు. అంత అభిమానంతో కదా చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు. చంద్రబాబు కూడా పొగిడే కదా పాపం. మన శివాజీ గారు ఏదో గరుడ ఆపరేషన్ గరుడ చెప్పి స్వయంగా ఇంత గెలుపుగా చేశారు. అంత ప్రేమగా ఉన్న చంద్రబాబును నువ్వు ఘోరంగా తిట్టావంటే రవిప్రకాష్ ఎందుకు తిట్టావు? డెఫినెట్గా తిడతావు. ఇది మీ మీడియాకి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు దీన్ని శోధించండి. ఇలాంటి వాడు మీడియా ముందుకు వస్తే మీరు క్వశ్చన్ చేయండి. ఎందుకు నీకు డబల్ టంగు? నేను డబల్ టంగుతో మాడే అనుకోండి, ఈరోజు జగన్ పొగిడి రేపు జగన్ తిట్టా అనుకోండి, మీరు నన్ను నిలదీయచ్చు, నా చొక్కా పట్టుకోవచ్చు. ఇంతలోనేనా వన్ డే మ్యాటర్లో ఇన్ని స్వరాలు మారుతాయా శివాజీవి? ఇతను పొగట్టం తిట్టం ఏం ఆశించి? కులం పిచ్చా? చెప్పు ఓపెన్గా. డబ్బు తీసుకున్నావా? చెప్పు ఓపెన్గా. ఈ క్లిప్పింగ్లు ఉండబట్టి మా మీడియా, మన ఆంధ్ర తెలంగాణ మీడియా చాలా గొప్పది కాబట్టి అందులో చాలామంది సహృదయులు ఉన్నారు. నిజంగా సొసైటీని ప్రేమించే మీడియా ఉంది కాబట్టి ఇవన్నీ మనకు అందినాయండి. లేకపోతే అందవుగా. మీడియా కూడా శివాజీ లాంటిది అయితే అందవు. మీడియాలో నాకు తెలిసి ఆల్మోస్ట్ 99% చాలా గొప్ప మీడియా ఉంది. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ దానికి. నేను ఫస్ట్ చాలా పేద కుటుంబం నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీకి వస్తే, నాకెవ్వరు సినిమా ఇండస్ట్రీ లేకపోతే నా గురించి గొప్పగా రాసింది మీడియానే. అవునా, పోసారి ఇంత బాగా చదువుకున్నాడా, ఇంత తెలివిగలవాడా అని పేపర్ చూసి నన్ను పిలిచిన వాళ్ళు ఉన్నారు, సినిమా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఈరోజు వరకు కూడా. ఎందుకంటే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుంటా కాబట్టి. మీడియా అన్నా మనుషులన్నా నా గౌరవం కాబట్టి. మనుషులు నేను ఎప్పుడు ప్రేమిస్తా. కులం నెక్స్ట్, ఎప్పుడు అవసరమైతే అప్పుడు అది. అంతేగాని రాజకీయాల కులం వాడాలి అని శివాజీ నుంచి ఎవరు నేర్చుకోవద్దు. అయిపోయింది. ఇది శివాజీ గురించి నిన్న ఆ పెద్ద మనిషి మాట్లాడాడు కాబట్టి ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. ఇందులో నిజానిజాలని నేను స్వయంగా రవిప్రకాష్ దగ్గర వెళ్ళి నేను ఇంకా రవిప్రకాష్ గారు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. శివాజీ గారు మాట్లాడిన మాటలు, శివాజీ గారు ఫ్రెండ్స్ మనం చెప్పిన మాటలు అవన్నీ రవిప్రకాష్ గారితో నేను స్వయంగా డిస్కస్ చేసి, అన్నా ఎలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకూడదు, ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనేది ఒకసారి మీరు ఆలోచించండి అన్నా అని స్వయంగా నేనే చెప్తా. రెండు చెప్పదు. ఇక ఎలక్షను రేపటితో మాట్లాడటం మొత్తం అయిపోతుంది. ఒక్కసారికి మీ మీడియా ద్వారా మీ బ్లెస్సింగ్తో మరొకసారి ప్రజలకి కొన్ని విజ్ఞప్తి చేయాలి. అంటే చంద్రబాబు బేసిక్గా ఎలాంటి వాడు, జగన్ బేసిక్గా ఎలాంటి వాడు, క్యారెక్టర్ గురించి చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిది, జగన్ క్యారెక్టర్ ఎలాంటిది, ఒక డీటెయిల్స్ ఒక్కసారి ఒక్క నిమిషంలో మీకు తెలియజేస్తా, మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా. చంద్రబాబు నాయుడు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్టీ రామారావుని తిట్టాడు, రామారావుని ఓడిస్తా అన్నాడు. అదే చంద్రబాబు నాయుడు ఓడిపోగానే గోడ దూకి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. రామారావు కాళ్ళకి దండం పెట్టాడు, లక్ష్మీపార్వతి కాళ్ళకి దండం పెట్టాడు. చాలా షార్ట్ టైంలో రామారావుని వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నాడు, జెండా లాక్కున్నాడు, ఆఫీసు లాక్కున్నాడు, ఫైనాన్స్ మ్యాటర్ లాక్కున్నాడు. ఇద్దరిని మొగుడు పెళ్ళాన్ని మెడబెట్టి బయటికి నెట్టాడు. ఎన్టీ రామారావు గారిని, లక్ష్మీపార్వతి గారిని. చావు కారణం అయ్యాడు. చివరికి దుర్మార్గం ఏంటంటే, ఏ రామారావు తను బ్రెయిన్ చైల్డ్గా పార్టీ పెట్టుకున్నాడో అందులో రామారావు గారి సభ్యత్వాన్ని పేపర్ కూడా చించేసి రామారావుని బయటికి పంపించాడు చంద్రబాబు నాయుడు. రెండో పరిస్థితి ఇప్పుడు చెప్తా జగన్ గురించి. జగన్ కాంగ్రెస్ పార్టీ సిన్సియర్గా పనిచేశాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారితో పాటు అది తెలిసి 500-600 మంది పైగా చనిపోయారు. హఠాన్ మరణాలు కానివ్వండి, గుండె నొప్పి కానివ్వండి, ఆత్మహత్య కానివ్వండి, చనిపోతే వాళ్ళని ఓదార్చడానికి జగన్ గారు ప్రయత్నిస్తే, దాని పర్మిషన్ కోసం ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ గారికి ఎవరో చాడీలు చెప్పారు, ఇతన్ని ఓదార్పేతకి వెళ్ళనియొద్దండి అంటే సోనియా గాంధీ గారు స్వయంగా చెప్పారు, నువ్వు ఓదార్పేతకి వెళ్ళొద్దు, ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళ కుటుంబాన్ని దగ్గర పిలిపించుకో, వాళ్ళకి హెల్ప్ చేయి ఫైనాన్స్గా అని చెప్తే, ఏమంటే వాళ్ళకి కావాల్సింది ఫైనాన్స్ హెల్ప్ కాదండి, మోరల్స్. ఓదార్పు మా నాన్న కోసం పోయారు అంటే సోనియా గాంధీ ఒప్పుకోకపోతే దండం పెట్టి బయటకు వచ్చి కాంగ్రెస్కు రిజైన్ చేసి ఓదార్పేత చేసి సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ది.
తెలుగుదేశం ఎవరిది మీకు తెలుసు, చంద్రబాబుదా కాదు. లాక్కున్నాడు, లాక్కునే మెంటాలిటీ. ఇది ఒక తప్పు క్యారెక్టర్ తేడాలో. ఇంకొకటి సమైక్యాంధ్ర. సమైక్యాంధ్ర కోసం నా ప్రాణం ఇస్తా అన్నాడు కొన్నాళ్ళ పాటు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కొన్నాళ్ళు ఆగారు, ప్రాబ్లం వచ్చింది, వెంటనే తనే లెటర్ రాశాడు, తెలంగాణకి అనుకూలం అని ఢిల్లీ లెటర్ పంపించాడు. 2, ఒక సమైక్యాంధ్ర ఉంటే మనకేమైనా ఉపయోగం ఉందా లేదా? దీని మీద పెద్ద ఉపయోగం లేదే. జై తెలంగాణ ఉపయోగమా? జై తెలంగాణ అన్నాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వచ్చని లెటర్ పంపించాడు. జగన్ అప్పటికి ఇప్పటికీ సమైక్యాంధ్రే కట్టుబడి ఉన్నాడు. జై తెలంగాణ అనలా. తెలంగాణ ఫ్యాన్స్ ఉన్నా కానీ నేను సమైక్యాంధ్ర, నా అభిప్రాయం అది. మానుకొండలో తెలంగాణ ఉద్యమకారులు రాళ్ళేసిన జగన్ మనుషుల మీద ఏమాత్రం భయపడకుండా నా స్టాండ్ అదేనండి, మీరు కొట్టినా చంపినా నా స్టాండ్ సమైక్యాంధ్ర అన్నాడు తప్ప ఈలాగ 2 మాటలు మాట్లాడాల. అయిపోయింది. మళ్ళీ ఇంకో క్యారెక్టర్ అసోసియేషన్. ఈయన ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా కావాలి కావాలి కావాలి. ఢిల్లీ వెళ్ళాడు, జైట్లీతో మాట్లాడుకున్నాడు, మోడీతో మాట్లాడుకున్నాడు, హైదరాబాద్ వచ్చాడు, విజయవాడ వెళ్ళాడు. ఏముందమ్మా ప్రత్యేక హోదాలో? ఏముంది? కాళ్ళు ఇరుగుతాయి ప్రత్యేక హోదా అంటే. అన్ని డబ్బులు మా కేంద్రం ఇచ్చేసింది, ప్యాకేజీ మొత్తం నాకు వచ్చింది, బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అసెంబ్లీలో చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ఎల్లో చొక్కా మధ్య నల్ల చొక్కా వేసుకున్నాడు. జై ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా కావాలి ఇప్పుడు, మోడీ కేడి. జగన్ గారు ఏ రోజు తన నోట్లోంచి ప్రత్యేక హోదా పేరు ఎత్తాడో ఈ రోజు వరకు ప్రత్యేక హోదానే. కాదని మీరు ఎవరన్నా జగన్ ప్రత్యేక హోదా కాకుండా వేరే డ్రామా ఆడాడని మీరు చెబితే నేను మీకు క్షమాపణ చెప్పి వెళ్ళిపోతా. నేను అన్నీ తెలుసుకునే మాట్లాడతా. కొన్ని పొరపాట్లు ఉంటే మీరు నాకు తెలియజెప్పండి, తప్పుదిద్దుకుంటా కూడా. ఇద్దరు విషయాల్లో మాత్రం ఇతనికి ఎంత తేడా ఉందో మీకు ఒక్కసారి మీ ద్వారా పబ్లిక్ చెప్పడానికే నా ప్రయత్నం, మీకు తెలియజేయడానికి కాదు, మీడియాకి. మీ ద్వారా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి ఎలాంటి వాడో అని. మళ్ళీ ఇక్కడ మొన్న కేసీఆర్కి ఏం పనండి? ఇక్కడ ఆంధ్రదేశానికి కేసీఆర్ జగన్ సపోర్ట్ చేస్తాడా? ఎలా చేస్తాడు అని కేసీఆర్ ఒకవేళ ఆంధ్ర వస్తాడేమో, ఓట్లు పోతాయేమో భయంతో ఇప్పుడు నుంచే కేసీఆర్ తిట్టడం మొదలుపెట్టారు. ఆయనకి వస్తాడని కూడా చెప్పలా. కానీ అదే ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు ఎవరిని పిలిపిస్తున్నాడండి? కాశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా తీసుకొస్తాడా? ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ తీసుకొస్తాడా? ఎక్కడో బోర్డరు వెస్ట్ బెంగాల్ నుంచి మమతా బెనర్జీని తీసుకొస్తాడా? కర్ణాటక నుంచి దేవగౌడని తీసుకొస్తాడా? ఆంధ్ర రాజకీయాలకు వీళ్ళకి ఏంటంటే సంబంధం? పక్కనున్న కేసీఆర్కి తెలుగువాడికి సంబంధం లేదు, ఎందుకంటే అతను జగన్ సపోర్ట్ కాబట్టి అని అతను అనుకుంటున్నాడు. ఈ తేడా మీకు తెలుసు. ఇంకొకటి, అందరూ కలుస్తున్నాడు జగను అని ప్రాపగండా. బీజేపీ ఒకటే, కేసీఆర్ ఒకటే, జగన్ ఒకటే. కానీ అందరితో కలిసింది ఎవరండి? అందరితో కలిసింది ఎవరు? ఇండియాలో ఏ పార్టీ లేవు, అన్ని పార్టీలతో చంద్రబాబు కలిశాడు. ఇదిగో చూడండి మీరు, ఇదిగోండి వాజ్పేయి, చంద్రబాబు. ముస్లిమ్స్ దండం పెట్టారు చంద్రబాబుకి, ఏమండి మీరు బీజేపీతో కలవద్దు, అది హిందూ పార్టీ, అది బతిలాడితే ఆలోచించుకున్నాడు. నాకు ముస్లింలు ముఖ్యమా, గెలవటం ముఖ్యమా? నాకు గెలవడమే ముఖ్యం అని వాజ్పేయితో కలిసి పోటీ చేశాడు. వాజ్పేయి అయిపోయింది, ఓడిపోయాడు. దానికి ఏం ఫీల్ అయ్యాడు తర్వాత ఏమండి నేను పొరపాటు చేశాను అని మసీదుకి వచ్చి ముస్లింతో సారీ చెప్పాడు. ఇంకెప్పుడు లైఫ్లో బీజేపీతో కలవను. ముస్లిమ్స్ పాపం నిజంగా నమ్మి క్లాప్స్ కొట్టారు. మళ్ళీ అందరూ తాగాడా? అందరూ తాగల. మళ్ళీ ఏం చేశాడు? వెళ్ళిపోయి చక్కగా ఇదిగో మళ్ళీ మోడీ వచ్చాడు. మళ్ళీ మోడీకి దండం పెట్టాడు, వంగి దండం పెట్టాడు, మోడీతో కలిశాడు, పోటీ చేశాడు, గెలిచాడు. ఇప్పుడేమంటున్నాడు మోడీ? మీకు తెలుసు కదా, మోడీ కేడి. అతను తాగాడా? ఈ మోడీతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కాంగ్రెస్ ఎంత ఘోరంగా తిట్టాడో మీకు తెలుసు, రాహుల్ గాంధీ ఎంత తిట్టాడో మీకు తెలుసు, సోనియా గాంధీ ఎలా తిట్టాడో మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఇదిగో చూడండి, మళ్ళీ చక్కగా మళ్ళీ ఎదురు కూర్చొని నాకు నీవు నీకు నేను కలుసుకున్న కలల రాత్రి
సోనియమ్మ రావా. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాడా ఇన్ని రంగులు ఉంటాయని ఒక రాజకీయ నాయకుల్లో? ఓన్లీ ఇండియాలో ఇలాంటి రంగులు మార్చే ఏకైక ప్రథమ వ్యక్తి, లాస్ట్ వ్యక్తి చంద్రబాబు గారు. ఆగాడా? ఇదిగో కేసీఆర్ గారు. ఏ కేసీఆర్ని అయితే ఘోరంగా తిడుతున్నాడో డైలీ, ఈ కేసీఆర్ని వెంటబడి కేసీఆర్ కేసీఆర్ నీతో గెలుస్తా పోయిన ఒక్కసారి కలుపుకున్నాడు కేసీఆర్. పాపం సీనియర్ నాకంటే పార్టీలో అని కలుపుకున్నాడు. ఆగాడా? కేసీఆర్తో సత్సంబంధం ఉన్నాయా? మళ్ళీ లేవు. మళ్ళీ ఎందుకంటే మొన్న ఓటుకు నోటు కేసులో దొరికిన వాడిని కేసీఆర్ క్షమిస్తాడా? అందుకని నువ్వు నాతో కలవుతారా బాబు అన్నాడు. మళ్ళీ ఎమ్మటి అన్నాడు కేసీఆర్ అమ్మ లెక్కలో. కేసీఆర్ తాగుమోతూ ఫామ్ హౌస్లో పడుకుంటాడు. ఇదే చంద్రబాబు. అర్థమైందా? మళ్ళీ సరే ఇంక చెప్పడానికి ఈ పరాకష్టలే. ఇదిగో ఫైనల్గా ఇదిగో ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతి వివాహం మధ్యలో చంద్రబాబు సాక్ష్యం చూశారుగా. అప్పుడు రామారావు కాళ్ళకి దండం పెట్టాడు, లక్ష్మీపార్వతి కాళ్ళకి దండం పెట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? దుష్టశక్తి. అందరితో ఆగాడా? ఈమె భర్త ఎన్టీ రామారావు గారిని చంపేశాడు. ఈయన బయటికి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఈమె అద్దెకి ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది. జనం అంతా ఏమనుకుంటారంటే చాలామంది చంద్రబాబు చేసిన గోలకి లక్ష్మీపార్వతి 2-3 వేల కోట్లు సంపాదించి ఉంటుంది. ఈమె బాగా సంపాదించింది, అందుకే రామారావుకి వెన్నుపొడి పొడిచి ప్రజలను కాపాడాడు అని అనుకుంటున్నారు చాలామంది. కానీ లక్ష్మీపార్వతికి 1 కోటి రూపాయల ఆస్తి కూడా లేదు. ఈమెకి కొంతమంది ఆర్థిక సహాయం చేస్తున్నారు మంత్లీ గౌరవంగా బతకడానికి. ఆ పేరు నేను చెప్పట్లా. అంటే ఒక ఆడదాన్ని ఎలా బలిపశువును చేశాడో చెప్పడానికి ఫోటోలు తీశా. ఏమండి ఒక్కటే మీకు చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. మొన్న చూసుంటారు లక్ష్మీపార్వతి గురించి ఎంత ఘోరంగా రాశారు. లక్ష్మీపార్వతి గారికి 65-70 ఏళ్ల వయసు, వృద్ధురాలు. అంటే మా అమ్మమ్మ వయసున్న ఆమె. అమ్మమ్మ వయసున్న ఆడదాని గురించి ఆంధ్రజ్యోతిలో, TV5లో అంత ఘోరంగా రాస్తారు. 70 ఏళ్ళ ఆడది సెక్స్ చేస్తుందా? మా నమ్మమ్మ వయసే. మన ఇళ్లలో ఆడవాళ్ళు లేరా? కూతుళ్ళు లేరా? కోడళ్ళు లేరా మన ఇళ్లలో? ఇంత ఘోరంగా. అరే పక్కన పెట్టు. ఎబోవా ఈమె ది గ్రేట్ ఎన్టీ రామారావు ఇల్లాలే. ఆ ఇల్లాల గురించి ఎవరో ఒకరు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు చచ్చిపోయారా? సిగ్గు లేదా? మీకు విలువలు లేవా? ఇంత కూడా మానవత్వం లేదా? మీ నాయకుడు ఫోటో పెట్టుకుంటారా? మీ నాయకుడు ఇల్లాల గురించి ఒకటి బ్యాడ్గా మాట్లాడితే పోలీస్ కేసు పెట్టడమా, యాక్షన్ తీసుకోవటమా, నిజమాబద్ధమో తెలియటమా, నార్కో టెస్ట్ చేసి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియటం. ఇవి కదండి పాపం ఈ పెద్ద మనిషి మీద మనం మాట్లాడాల్సింది. ఇల్లాలు కదా, 70 ఏళ్ళ దగ్గర, 65-70 ఏళ్ళ దగ్గర ఉంటారు. అంత ఘోరంగా 70 ఏళ్ళ మా అమ్మమ్మ అనుకోండి సార్, మా అమ్మమ్మ సెక్స్ చేస్తుందా 70 ఏళ్ల వయసులో? లైంగిక దాడికి పాల్పడుతుందా? అంటే నీ గురించి లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా వచ్చింది కాబట్టి, అందులో సినిమా చూసిన వాళ్ళు లక్ష్మీపార్వతి మీద సింపతి చూపించారు కాబట్టి, ఇంత మంచి మనిషి ఈమె అని అన్నారు కాబట్టి, దాన్ని మాలయం చేయడానికి వెంటనే ఇంత దుర్మార్గమా? అసలు చంద్రబాబు ఏ ఆడదాన్ని వదిలిపెడతాడు? ఎవరినైనా వాడుకొని వదిలేస్తాడు. ఎగ్జాంపుల్ మీకు జయప్రదే. మీడియాకు చాలామంది తెలుసు, మీ పెద్దలకు చాలామంది తెలుసు. జయప్రద పాపం హానెస్ట్గా తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి ఎంతో సర్వీస్ చేసింది. ఆమెని ఎన్ని రకాలుగా వాడుకొని వదిలేసి అన్పాపులర్ చేసి బయట పంపించాడో ప్రపంచం మొత్తం తెలుసు. నెక్స్ట్ రోజా గారు తెలుగుదేశం పార్టీలో ఎంత గౌరవంగా చేసుకున్నారు, ఎంత హానెస్ట్గా పనిచేసింది. ఎవరిని పడితే వాళ్ళని చంద్రబాబు సపోర్ట్ చేసుకుని ఆ పార్టీలో ఉన్నందుకు చాలా సహాయం చేసింది. ఆమెను బయటికి వెళ్ళగొట్టి అన్పాపులర్ చేసి అనైతికంగా సంబంధాలు అడ్డగట్టి బయటికి పంపించారు. ఆగాడా? అదే పార్టీలోకి పాపం కవిత, మీకు తెలుసు సీనియర్ మోస్ట్, నాకంటే సీనియర్, ఎప్పుడో చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేసిన చాలా హీరోయిన్గా చాలా సినిమాలు చేసింది కవిత గారు. ఆమెను తెలుగుదేశంలో చేర్చుకున్నారు. ఉంచారా? ఎంత అవసరమో అంత వాడేసుకున్నారు.
సర్వీస్ మనకు అక్కర్లేదు అన్నారు, బయటికి నెట్టారు. కనీసం ప్లేనరీ కూడా వస్తుంటే మెడబెట్టి బయటికి నెట్టారు కవితని. ఏడుస్తూ టీవీలో మాట్లాడింది. ఇంతటితో ఆగాడా? బయట ఆడవాళ్ళని వదిలిపెట్టాడా? ఎవరైతే వీడి వలన మనం ఓడిపోతామో, వీడి వలన మనకు నష్టం వస్తామో వాళ్ళ ఇంటూ ఆడవాళ్ళని కూడా తిట్టాయి. ఎగ్జాంపుల్ చిరంజీవి గారు పాపం పార్టీ పెట్టుకుంటే నన్నే పిలిచి నాకు సీట్ ఇచ్చాడు. నేను అడగల చిరంజీవి గారిని, వీడు అసెంబ్లీలో ఉంటే బాగా మాట్లాడతాడు మంచోడు అని నాకు పిలిచి టికెట్ ఇచ్చాడు. ₹1 డబ్బులు తీసుకోవాలి చిరంజీవి గారు, పాపం గ్రేట్ మ్యాన్. అంత డిమాండ్ ఉండి కూడా మురళీ కావాలి నాకు. అతను పాపులర్ అయిపోయాడు, నెక్స్ట్ మన ఓట్లు పోతాయో అని చెప్పేసి చిరంజీవి గారింటో ఆడపిల్లల గురించి ఘోరంగా తెలుగుదేశం నాయకులతో తిట్టించాడు ది గ్రేట్ చంద్రబాబు. నేను ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ యు ఆర్ గుడ్ నాకు తెలుసు, కానీ నీకు తెలుసు మీ అన్న ఇంట్లో ఆడవాళ్ళని చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళు ఎంత ఘోరంగా తిట్టారో నీకు తెలుసు. ఇప్పటికైతే లాస్ట్ డే నీకు రిక్వెస్ట్ చేస్తున్నా, అతను మ్యాస్కరేడ్ అంటే మేకవన్న పులి చంద్రబాబు. ఇంకా నమ్మొద్దు, ఓటే గుర్తుపెట్టుకో, నీ సొంత అన్నయ్య ఇంట్లో ఆడపిల్లల్ని ఘోరంగా విమర్శించారు తెలుగుదేశం వాళ్ళు. నువ్వు వెళ్ళి అదే తెలుగుదేశం వాళ్ళతో నువ్వు సపోర్ట్ చేశావు, జగన్ను తిడుతున్నావు. గుర్తుపెట్టుకో, నేను నీకు హామీ ఇస్తున్నా పవన్ కళ్యాణ్, జగన్ గురించి నువ్వు ఎంక్వైరీ చేసుకో. జగన్ దుర్మార్గుడని నువ్వు నాకు ప్రూవ్ చేయి, నీ కాళ్ళకి దండం పెట్టి నీకు పాలాభిషేకం చేసి నీ మెళ్ళో నీ బొమ్మ పెట్టుకుంటా, జగన్ బొమ్మ పెట్టుకోను. సచ్ ఏ గ్రేట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి, క్యారెక్టర్ ఉన్న మనిషి. నువ్వెందుకు అపార్థం చేసుకున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోమని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది కాకుండా ఇంకా విశ్వరూపాలు చాలా ఉన్నాయి. ఏది మీరు చూస్తారా? మన లోకేష్ గురించి చెప్పక్కలేదు నాన్న, ఇతను ఎవర్ గ్రీన్ ఇతను. అంటే ఇతనికి ఏమీ తెలియదండి, డబ్బులు, అమ్మాయిలు, మందు. అంటే హైదరాబాద్లో పెట్టకూడదా? కాదు, ఇది ఉమ్మడి రాజధాని కదమ్మా, ఇది కాదు. ఓ పని చేయమ్మా, ఒక మాట చెప్తా అయినమ్మా, నువ్వు రేపొద్దు నాకు నా మనుషులకి కాదమ్మా, రేపే నువ్వు నాకు నా మనుషులకి ఫ్లైట్ టికెట్లు వేసి ఆడ హోటల్ బుక్ చేయి, రేపే ప్రెస్ మీట్ పెడతా. రేపే నువ్వు మా వాళ్ళ కురాళ్ళు లిస్ట్ ఇస్తా. అప్పుడు ఇదిగో మీడియా ముందు చెప్తున్నా, నువ్వు కనుక ఫ్లైట్ టికెట్లు కొనకుండా, మా 15 మంది టికెట్లు కొనకుండా, మా మనుషులు టికెట్లు కొనకుండా, ఆడ గ్రేట్ వే స్టార్ హోటల్ నో హోటల్లో బుక్ చేయకుండా, రూములు బుక్ చేయకుండా నువ్వు ఉన్నావంటే మాత్రం నీ ఇంటికి వచ్చాను నేను రెడీ. నేను రాకపోతే తూ నా కొడకాలు. ఏనయ్యా, థ్యాంక్ యూ. ఇది మా నాడు గురించి. ఎక్కడికైనా వస్తా. ఇగో చచ్చేవాడు ఎవడన్నా చంపుతాడని భయపడితే రోజు చావాలన్నయ్యా, రోజు చావాలి. అరే నేను అంటున్నాను, నాకు నువ్వు సమాధానం చెప్పట్లేదు అన్నయ్య. ఇది ఉమ్మడి రాజధానే, 24 వరకు ఉమ్మడి రాజధానే. ఉమ్మడి రాజధాని విజయవాడలో పెడితే ఏంటి, గుంటూరులో పెడితే ఏంటి, గూడూరులో పెడితే ఏంటి, మీ ఇంట్లో పెడితే ఏంటి? పోసారి ప్రెస్ మీట్ పెట్టాడా లేదా, మాట్లాడాడా లేదా? ప్లేస్ కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? చెయ్యి, టికెట్లు బుక్ చేయి. బ్రహ్మాండంగా 15 మంది ఉన్నాం మేము, 15 ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి, ఆ 15 రూములు బుక్ చేయి నో హోటల్లో. హ్యాపీగా నీ అకౌంట్లో భోజనం చేసి మంచి భోజనం చేసి ప్రెస్ మీట్ పెట్టి వస్తా. రెడీ, నేను రెడీ అన్నా. ఇదిగో ఈ మనిషి అన్నా, ఈ మనిషి గురించి మాట్లాడాలి. ఇలాంటి కుమారుడు పుత్రరత్నం చంద్రబాబుకు ఉంది. ఇదే ఫోటో మధ్యలో మీరు లోకేష్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి ఊహించుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి అమ్మాయిల పక్క వాటేసుకొని ముందు తాగుతూ, ఎదురు గ్లాసు ఉంది చూశారుగా, మంచి గ్లాసు, అది హెరిటేజ్లో మిల్క్ కాదు, మంచి మందు, కాస్ట్లీ మందు. ఇదే కనుక జగన్ ఈ ఫోటో దొరుకుంటే ఆంధ్రజ్యోతి మా రాధాకృష్ణ అన్నకి ఆంధ్రప్రదేశ్ మొత్తం తోరణాలు కట్టేవాడు, ఇంటింటికి తిరిగి ఆంధ్రజ్యోతి పేపర్తో తోరణాలు. జగను, అమ్మ జగను, అమ్మ జగను, అమ్మ జగను. ఇన్నిసార్లు నేను ఈ పేపర్ చూపిస్తే మా రాధాకృష్ణ అన్న ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజ్ వేయాలి. ఇది ఫ్రంట్ పేజ్ ఎందుకు అంటానంటే, అది ప్రసాద్ తెలుసు, నువ్వు చెప్పేది అని అనొచ్చు మీరు. ఎందుకంటే ఇతను 3 శాఖలకు మంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, ఎంత హుందాగా ఉండాలి.
ఎంత డిగ్నిటీగా ఉండాలి. ఎవ్రీ మినిట్ ప్రజల గురించి ఆలోచించాలి. ఈ బొమ్మ చూస్తే మీకు ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు అమ్మాయిలతో. ఆంధ్ర ప్రజలు మనం ఏం చేయాలి అని ఆలోచించి రెస్ట్ తీసుకుంటున్నాడా మీరు అన్నట్టుగా అన్న. ఇప్పుడు మరొకసారి జనాన్ని తెలియజేస్తున్నా, ఒక క్లిప్పింగ్ వేస్తారు చూడండి. వీరికి చంద్రబాబు గారికి ఎంత కులపిచ్చుందో ఒకసారి మీరు చూడండి అన్న. క్లిప్పింగ్ వేయండి. అన్న రెడీ. నువ్వు ఏ కులంలో పుట్టా నీకు తెలియదు. నువ్వు పుట్టాలను కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలను కోరుకుంటారు? డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలను కోరుకుంటున్నారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచన అనుకుంటారు. నువ్వు ఏ కులంలో పుట్టా నీకు తెలియదు. నువ్వు పుట్టాలను కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలను కోరుకుంటారు? డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలను కోరుకుంటున్నారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచన అనుకుంటారు. అన్న ఎన్టీ రామారావు ఈ రాజ్యం వల్ల ఎప్పుడూ పుట్టింది. ఎందుకంటే రంగులు మార్చడం అన్నది, పదవీ కాంక్ష అన్నది వాళ్ళ ఎత్తుల్లోనే ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు అడుగుతున్న వ్యక్తి ముందు కాంగ్రెస్ లో ఉన్నాయని, మా అల్లుడే కావచ్చు అన్నీ కాదను, కానీ కాంగ్రెస్ లో ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే పరాజయం చెందాడు తెలుగుదేశంలోకి వచ్చాడు. నేను మీ విధానాలకు పూర్తి అంకితమవుతానని మాట ఇచ్చాడు, కానీ మనసులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. నేను ఎన్ని పదవులు ఇచ్చినా అందుకే ప్రయత్నం చేస్తూ తన గుంపుని తన యొక్క గ్రూపుని పెంచుకుంటూ వచ్చాడు ఆయన. అది నేను గమనించలేదు. గమనించాల్సిన అవసరం కూడా నాకు ఇంతవరకు కూడా పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమం కలిగించాలి, ఏ విధంగా వారికి సేవ చేయాలన్నది నా ధ్యేయం. కానీ ఇక మా పార్టీలో ఎవరున్నారు, వాళ్ళ మనసు ఎట్లా ఉంది, ఈ విధంగా చూడటం అనేది నాకు అలవాట్లేదు. ఇప్పుడు కూడా అది ఆచారంగా తీసుకోవట్లేదు. పార్టీ ఆదర్శంతోనే పెట్టాం, కానీ స్వార్థపరులు చేయలేరు. చీమలు పుట్ల పెడతాయి, కానీ పాములు ప్రయోజనాలు దాంట్లో ఉంటాయి. అదేవిధంగా ఈనాడు పార్టీ కూడా కొంతమంది స్వార్థపరుల చేతుల్లో పడింది. వాళ్ళ దురదృష్టకరమైన స్వార్థ విధానాల వల్ల ఈ చంద్రబాబు పాలైంది కూడా. తెలియక కాదు, ఇది తెలిసి నేను చూస్తున్న తప్పే వాళ్ళు చేశారు. నాకు తెలియదని వాళ్ళు అనుకుంటున్నారు. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. కానీ వాళ్ళలో మానవత్వం అయినా ఉంటుందేమో అని పరీక్షించాను నేను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరవదు, ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం. ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం. లైట్ అయింది అన్న. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్ ఇంకా 2-3 రోజులే ఉంది. జనాల్ని మరొక్కసారి పునరాలోచించుకోమని నేను చెప్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు అని మీరు చెప్తున్నారు. అందుకే కేసులు పెట్టారు, అందుకే జైల్లో పెట్టారు. అతను ఉండడానికి వెళ్ళేది రాజకీయాల్లో, ఉంటే జైల్లో ఉండాలా, రాజకీయాల్లో ఉండొద్దు అన్నారు కదా. ఓకే అనుకుందాం ఒక నిమిషం. అతను అవినీతిపరుడే, తెగ సంపాదించేశాడు, ఒక 5-6 లక్షల కోట్లు సంపాదించాడు, అందుకే జైల్లో పెట్టారు అనుకున్నాం. రామారావు ఏం చేశాడండి? రామారావు ఏం చేశాడు? రామారావు అవినీతిపరుడు అయి ఉండాలా. చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో అవినీతిపరుడు అయి ఉండాలా. ఎన్టీ రామారావు గారు చాలా లక్షల కోట్లు తినేశారు, ఇద్దరు కలిపి, లక్ష్మీభారత్ కలిపి. అందుకని వెన్నుపోటు పొడిచి ఆంధ్రదేశాన్ని కాపాడా. సేమ్ రామారావుని ఎలా వెన్నుపోటు పొడిచాడో పదవి కోసం,
సేమ్ పదవి కోసమే తనే గెలవాలని చెప్పి ఇతనుంటే అడ్డుపడతాడని చెప్పి అవినీతి మరకలు అంటించి కాంగ్రెస్తో కేసు పెట్టించి తెలుగుదేశం వాళ్ళతో కేసు పెట్టించి జగన్ మీద కోర్టులో కేసు పెట్టించి జైలుకు పంపించాడు. సాక్ష్యం లేకుండా జైలుకి ఎలా పంపించారు అంటారా? అన్న ఓకే అన్నయ్య. జగన్ సాక్షి అంటారా? మీకు తెలుసు, నేను మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా, మీ పల్లెటూళ్ళలో చాలామంది మీద తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించే సందర్భాలు వందలు కాదు వేలల్లో ఉన్నాయి. ఏడుస్తూ ఉంటారు, అయ్యా మేము లేదండి, మేము ఆ రోజు స్పాట్లో మేము లేవండి అనగానే పోలీస్ ద్వారా ఒక కేసు పెట్టించి A1 ఒకడు, A2 ఒకడు, A3 ఒకడు, సేమ్ ఇది అలాగే జరిగింది. అందుకని నేనేం మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఇలాంటి దుర్మార్గుణ్ణి నమ్మకండి. ఇతనికి విపరీతమైన కుల పిచ్చ. ఎస్టీలు పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అప్పర్ కాస్ట్లో పుట్టితే వాళ్ళు రాజ్యాలు వెళ్తారంట అని ముఖ్యమంత్రి గారే స్వయంగా సెలవిస్తున్నారంటే ఇతనికి ఎలాంటి కుల పిచ్చి. ఇతను మీరు ఓటేస్తే కమ్మ వాళ్ళకి ఓటేసినట్టు, కమ్మ రాష్ట్రానికి ఓటేసినట్టు, కమ్మ దేశానికి ఓటేసినట్టు. ఇతను కమ్మ పిచ్చి ఉంది కాబట్టి నేను చెప్తున్నా. అదే చాలామంది కమ్మ వాళ్ళు పరిపాలించారు, అప్పుడు నేనేం మాట్లాడలే. రామారావు కమ్మవాడే, కానీ కమ్మ ఫీలింగ్ రామారావుకి ఏ రోజు లేదు. ఎస్సీలంటే ప్రేమ, బీసీలంటే ప్రేమ, రెడ్లంటే ప్రేమ, కాపులంటే ప్రేమ ఎన్టీ రామారావుకి. ఇతనికి ఎవడన్నా ప్రేమ లేదు, ఓటర్ అంటేనే ప్రేమ. ఇది ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని దయచేసి ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ముఖ్యమంత్రి చేస్తే, ఇక నేను లైఫ్లో జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని ప్రమాణ సాక్షిగా చెబుతున్నాను. అడగని జీవితంలో ఒక్కసారి మీరే ఓటేసి గెలిపించండి. మళ్ళీ 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 మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. అంత గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా అలాగే మాడతా, నా కొడుకు చేసినా, నా పెళ్ళాన్ని చేసినా, ఎవడు చేసినా అలాగే మాడతా. మాడపోతే చెప్పుతో కొట్టండి వచ్చినాను. మీరు చూపించండి నా కొడుకు ఎదవని. నేను జైల్లో పెట్టకపోతే నా కొడకారంట నన్ను. ఎవడేంటి నాకేంటి, నేనేంటి, నేను తప్పు చేశానా? చెప్పుతో కొట్టండి మీరే. వ్యక్తిగత నేనేమని చేస్తా, సమాజ పరంగా నేనేమైనా సమాజానికి ద్రోహం చేస్తే, సాటి మనిషికి ద్రోహం చేస్తే నేను క్రిమినల్ కింద లెక్కే, నా కొడుకు క్రిమినల్ కింద లెక్కే, నా భార్య క్రిమినల్ కింద లెక్కే, నా కుటుంబం కూడా క్రిమినల్ కింద లెక్కే. ఎవరు తప్పు చేసినా జగన్ అయితే నాకే, జగన్ నా పొందువా. ఉన్నాళ్లలో బెటర్ మనిషి ఎవరు? జగన్. నేను నమ్మా. ఇప్పటి నుంచే కాదు, అతను ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి కడపలో తిరిగాను, పులివెందులో తిరిగాను, అతను సపోర్ట్ చేశాను. ఇప్పుడు ఒక ఓటర్గా ఆయన సపోర్ట్ చేస్తున్నా. జగన్ తప్పు చేశాడా? నెక్స్ట్ నేనే వస్తా జగన్కి ఓటు వేయొద్దని. అతను తప్పు చేయడని 100% ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. చదువుకున్న వాళ్ళు చంద్రబాబుని తిడుతున్నారు, బట్ ఆయన కులాన్ని, ఆ కులపోళ్ళందరిని ఎందుకు తిడుతున్నారు? కులపాళ్ళని ఎప్పుడు తిట్టాను మీరు చెప్పండి. కులపాళ్ళందరిని తిట్టేది చెప్పండి. నేను కూడా కమ్మోడిని, అందుకు చెప్తున్నా. నేను మీరు ఒకవేళ మీరు తెలియకపోతే మీ మీడియాలో క్లిప్పింగ్లు చూసుకోండి. కమ్మవాళ్ళు ఆత్మాభిమానం గలవాళ్ళు, గౌరవనీయులు, కష్టపడతారు, పక్క వాళ్ళ సాయం చేస్తారు, ఇది ఒరిజినల్ కమ్మవాళ్ళ క్యారెక్టర్ అని నేను చాలా మీటింగ్లో చెప్పా. క్లిప్పింగ్లు చూసుకోండి. ఇది కాకుండా కమ్మవాళ్ళు మంచోళ్ళు కాదని నేను చెప్తే చంద్రబాబు కేసు అవుద్ది. ఎందుకది? ఎస్సీ ఎవరు తిట్టమన్నాడు? అయితే తప్పు. ఎస్టీలో పుట్టాలని ఎవరైనా కోరుకు. ఒక్కనే సాగు, నువ్వు మాట్లాడు, నేను వింటారా? చంద్రబాబు కమ్మవాళ్ళలో పుట్టినందుకు కమ్మవాళ్ళందరూ పాపం చేసుకున్నారా ఏంటి? మీరు ఆ పదం ఎందుకు వాడుతున్నారు? నేను వాడతా. ఎందుకు చెప్పమంటారా? నేను చెప్తా. మీ TV9లో గాడిద కులం పేరెత్తే ఎందుకు అంటున్నారు? గాడిద మాట ఎందుకు వాడారు? కులం పిచ్చోళ్ళు లేరా ఇక్కడ? మత పిచ్చోళ్ళు లేరా? కులాభిమానం ఎవరికి లేవా? కులాభిమానం ఎవరికి లేవా? మీరు ఎందుకు గాడిద రాస్తున్నారు? మీరు రాయలేదే కమ్మవాడి గాడిద రాస్తారు. మీరు ఉండకూడదు. మేము అదే చెప్తున్నాం. ఉంది ఈ మనిషికి. ఎస్టీల్లో పుట్టాలు ఎవరు కోరుకుంటారా అంటే ఏంటి? ఎస్టీలు మనుషులు కదా, దళితులు మనుషులు కదా, మాలవాళ్ళు మనుషులు కదా, కమ్మవాడు ఎక్కడే మనిషా? ఆ అర్థంతో నేను మాట్లాడా.
అప్పుడు వాగకూడదు. అద గురించి కాదు, వాగకూడదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు ఆ వాగుడు వాగకూడదు. నీకేమన్నా ప్రేమ ఉంటే నువ్వు పేరు పెట్టి తిట్టుకో, నువ్వు కూడా టీవీ నైన్లో, తప్పేంలే. నువ్వు అందరూ అంటున్నావు కదా క్యాస్ట్ అంటే గాడిద. ఎవరు ఒప్పుకుంటారు? కులాభిమానం లేదా ఆంధ్రలో? గుండె మీద చేసి చెప్పండి. కులాభిమానం లేదా ఇండియాలో? మతాభిమానం లేదా? కులం ప్రకారంగా సీట్లు ఇవ్వట్లేదా? మత ప్రకారంగా సీట్లు ఇవ్వట్లేదా? నువ్వు ఇక్కడ గాడిద ఎందుకు రాస్తున్నావు? అది నీ అభిప్రాయం, ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.